ఆదివారం రోజు దుబాయ్ వేదికగా టీమిండియా పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన బిగ్ మ్యాచ్లో టీమిండియా జట్టు గెలిచి అదరగొట్టింది. దాయాది దేశాల మధ్య పోరు చూడడానికి వచ్చిన అభిమానుల కేరింతలతో స్టేడియం దద్దరిల్లింది. ముఖ్యంగా 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో ఎదురైన ఓటమికి 8 ఏళ్ల తర్వాత భారత జట్టు ప్రతీకారం తీర్చుకుంది, అదరగొట్టింది. అంతేకాదు, ఈ ఓటమితో పాకిస్తాన్ జట్టు ఈ సీజన్ ఛాంపియన్స్ ట్రోఫీలో వరుసగా 2వ ఓటమిని మూటగట్టుకుని సిరీస్ నుండి గ్రూప్ దశలోనే వైదొలిగింది. అలా భారత జట్టు దెబ్బకి సొంత గడ్డపై జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో సెమీస్ కి కూడా చేరుకోకుండానే నిష్క్రమించి పరువు పోగొట్టుకుంది. మరోవైపు కింగ్ కోహ్లీ వింటేజ్ బ్యాటింగ్ తో అలరిస్తూ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ని మరింత రసవత్తరంగా మార్చాడు. సెంచరీ సాధించి ఐసీసీ మెగా ఈవెంట్స్ లో ఎలా ఆడాలో తనకు తెలుసన్నట్లు విరాట్ కోహ్లీ చెలరేగి ఆడాడు. విమర్శకులకు బ్యాట్ తో గట్టిగా సమాధానమిచ్చాడు. ఫలితంగా టీమిండియా ఈ రోజు 6 వికెట్ల తేడాతో పాక్ పై నెగ్గింది. ఇక ఈ మ్యాచ్ అనంతరం టీమిండియా గెలుపుపై కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ ఏమన్నాడంటే, పాకిస్తాన్ పై మ్యాచ్ అంటే ఎల్లప్పుడూ మాకు స్పెషల్ గానే ఉంటుంది. ముఖ్యంగా మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ఎక్కడికైనా అభిమానులు వస్తూ ఉంటారు. పాకిస్తాన్ పై గెలిచి మేము సెమీస్ కి వెళ్లడం చాలా సంతోషంగా ఉంది. ఇక మా జట్టు కూర్పు కోసం కొన్ని అనుమానాలు వ్యక్తమైనప్పటికీ వాటికి సమాధానమిస్తూ మా జట్టు మొత్తం అద్భుతంగా ఆడుతూ వరుస విజయాలతో దూసుకు వెళ్లడం మంచి పరిణామంగా చెప్పొచ్చు. ఇక ఫామ్ తో సతమతమవుతున్న కోహ్లీ ఈ రోజు ఈ రేంజ్ లో బ్యాటింగ్ చేసి సెంచరీ స్కోర్ చేయడం ఒక మంచి శుభ పరిణామం. అతడు పాకిస్తాన్ మ్యాచ్ లో ఈ తరహా బ్యాటింగ్ చేయగలడని మేము ముందే ఊహించాము. అతడికి పాకిస్తాన్ తో మ్యాచ్ అంటే ఒక ప్రత్యేకమైన లవ్ ఉంటుంది. పాక్ తో మ్యాచ్ అంటేనే కోహ్లీకి కొత్త ఎనర్జీ వచ్చేస్తుంది. సెమీస్ కి ముందు కోహ్లీ తన ఫామ్ అందుకోవడంతో మా బ్యాటింగ్ బలం మరింత రెట్టింపైంది. హార్దిక్ కూడా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. జడేజా, అక్సర్, కుల్దీప్, హర్షిత్, శ్రేయస్, గిల్ ఇలా అందరూ కూడా చాలా చక్కగా ఆడుతున్నారు. జట్టులో ప్రతి ఒక్కరికి వారి బాధ్యతలు తెలుసు. ఎవరి పాత్రను వారు చక్కగా పోషిస్తున్నారు. ఇలాంటి బిగ్ టోర్నమెంట్లలో జట్టు మొత్తం ఇలా సమిష్టిగా ఆడడం కంటే ఇంకేం కావాలి? ఇక ఈ మ్యాచ్ గురించి చెప్పడానికి ఇంకేమీ లేదు. ప్రతి మ్యాచ్ లో ఇదే తరహా ప్రదర్శన చేయడానికి ప్రయత్నిస్తామని ముగించాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.